మరి ఇప్పుడు శ్రీమంతుడు సినిమా చూసిన తర్వాత అనుకోవచ్చా, ఇప్పుడు మహేష్ బాబు కానీ, శృతి హాసన్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ వీళ్ళందరూ ఊర్లు దత్తత తీసుకుంటున్నారు, కారణం ఏంటంటారు? వాళ్ళు నాకు తెలిసి ఈ సినిమా వాళ్ళందరూ ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్లో ఏదో రిడక్షన్ ఇస్తా అన్నారేమో, ఆ లూప్ హోల్ పట్టుకుని చేస్తుంటా ఉండుంటారు వీళ్ళు. అది కూడా ఏమీ లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఏదో రిడక్షన్స్ ఇస్తుంటారు ఈ దేశ సేవ చేస్తుంటే. కార్పొరేట్ కంపెనీస్కి అన్నీ ఉంటుంది ఇట్లా, సోషల్ సర్వీస్కి ఇంత ఖర్చు పెడితే మీకు ఇంత ఇన్కమ్ ట్యాక్స్లో తగ్గిస్తామని అదేదో డిక్లేర్ చేసి ఉంటారు. దానివల్ల ఈ ఫ్యాడ్ స్టార్ట్ అయి ఉంటుంది అంతే తప్ప పెద్ద దేశాన్ని బాగు చేద్దాం అనుకుంటే ఎప్పుడో ఒక్కడి హిట్ అప్పుడే మొదలెట్టాలి మహేష్ బాబు. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ కావాలి అని మహేష్ బాబు అన్నారు అనుకోండి, అతను చంద్రమండలంకి వెళ్ళి నేను చేయాలి అని అంటే చేస్తారు వీళ్ళు. ఎందుకు అంటే మహేష్ బాబు మాటేనాలి. ఎక్కడ చేతనంతో అక్కడ చేస్తారు, చేతకాన్ని అడిగితే భలే ఉంది మీరు. తను బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ అండి. అటువంటి మ్యూజిక్ డైరెక్టర్ రాజమౌళికి అవసరం. అన్నయ్య రిటైర్ అయిపోతున్నాడంటే నా బాధ అంతా రాజమౌళికి ఎవరు చేస్తారు పెద్దన్న తప్ప అన్న బాధే నాలో ఉంటుందండి. దాని తర్వాత ఎవరు తీసుకుంటే బాగుంటుందంటే ఏఆర్ రెహమాన్ లాంటి వాడు తీసుకోలేమో. రియల్ లైఫ్లో ఇంకా ఫైట్ చేయలేదు, నాకు ఎవరు అంత ఫైట్ చేసి రాలేదు. వచ్చినప్పుడు నేను కూడా ఫైట్ చేస్తాను.